మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఈ నెల 9న హరీష్ రావు 11న మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరవుతారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేయనున్నారు జస్టిస్ పిసి ఘోష్. కమిషన్ ఇచ్చిన నోటీసులకు వచ్చే సమాధానాల ఆధారంగా ఎంక్వైరీలో ప్రశ్నలు వేయనున్నారు. గత వారు నిర్వర్తించిన బాధితుల ఆధారంగా ప్రశ్నావళిని ఇప్పటికే సిద్ధం చేసింది కమిషన్. గతంలో ఈటెల నిర్వర్తించిన బాధితుల ఆధారంగా ప్రశ్నావళిని సిద్ధం చేసింది. మొదటి గంట కమిషన్ ముందు వివరాలు వెల్లడించేందుకు అవకాశం ఇవ్వనున్నారు జస్టిస్ ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థికపరమైన ప్రశ్నలు అడగనుంది కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రశ్నలు వేయబోతున్నట్లు తెలుస్తోంది కమిషన్. పూర్తి అప్డేట్స్ అందించడానికి బీఆర్కే భవన్ నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల కుంగుబాటుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసింది. దాదాపుగా 90% కూడా విచారణ పూర్తి చేసింది. ఇక మిగిలింది రాజకీయపరమైన నాయకుల విచారణ మాత్రమే మిగిలి ఉన్నది. దీంతో ఈరోజు మరికాసేపట్లో అప్పటి మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించిన ఈటెల రాజేందర్ మరికాసేపట్లో కమిషన్ ముందు హాజరు కానున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ ఆర్థికపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి పూర్తి వివరాలను ఈటెల రాజేందర్ నుంచి అడిగి వివరాలు తెలుసుకోవాలని చెప్పేసి కమిషన్ అయితే భావిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఈటెల రాజేందర్ను కమిషన్ ముందు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసుల మేరకు ఈ గతంలో జారీ చేసిన నోటీసుల మేరకు ఈరోజు మొదటి 1 అవర్ అంటే 11:30కు ఆయన ఇక్కడికి హాజరు కాబోతున్నారు. ఆ తర్వాత 12:30 వరకు నోటీసుల మీదనే పూర్తి స్థాయిలో ఆయన మొదట గంట ఆ నోటీసులకు సంబంధించి పూర్తిగా వివరాలు అందజేయవచ్చు. ఆ తర్వాత ఆ నోటీసులకు సంబంధించి ఆయన ఇచ్చిన వివరణ ఏదైతే ఉంటుందో ఆ వివరణలో నుంచే మరొక కొన్ని ప్రశ్నలను సంధించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం ఎంత ఖర్చు అయింది, అందులో ఎంత డబ్బులు రిలీజ్ చేశారో, ఈ డబ్బులు రిలీజ్ చేయడం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి, ఎవరి ప్రోద్బలం ఉంది అనే విషయానికి సంబంధించి పూర్తి ఆధారాలు తెలుసుకునే అవకాశం కాళేశ్వరం కమిషన్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 200 మంది అధికారులను ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారించింది. అందులో సిఎస్ స్థాయి అధికారి నుంచి మొదలుకుంటే కింది స్థాయి గేట్ ఆపరేటర్ వరకు కూడా ప్రతి ఒక్క అధికారిని, సిబ్బందిని కూడా కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ విచారించడం జరిగింది. ఇందులో నిర్మాణ సంస్థలకు సంబంధించి కూడా ఆయా సంస్థల యాజమాన్యాలు అదేవిధంగా వారి ప్రతినిధులను కూడా పిలిపించి పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేసింది. ఎందుకంటే కాళేశ్వరం మొదటగా మేడిగడ్డ ఎక్కడైతే నిర్మించాలనుకున్నారో, తర్వాత సుందిల్ల, అన్నారం బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి మొదటగా ఒక ప్రాంతంలో నిర్మించాలనుకున్నారు. ఆ తర్వాత మరొక ప్రాంతానికి దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో దాన్ని నిర్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే విషయానికి సంబంధించి కూడా వారి దగ్గర నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దానికంటే ముందు వారికి ఎవరైతే నిర్మాణ సంస్థలు ఉన్నారో 3 నిర్మాణ సంస్థలు ఉన్నాయో ఆ 3 నిర్మాణ సంస్థలకు ఎంత మేర నిధులు విడుదల చేశారు, ఏ సమయంలో ఎంతెంత నిధులు విడుదల చేశారో, ఆ నిధుల విడుదలకు గల కారణాలు ఏంటి, కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్గా డబ్బులు చెల్లించడం జరిగింది, కొన్ని సందర్భాల్లో పనులు పూర్తి కాకముందే డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇంత అడ్వాన్స్గా డబ్బులు చెల్లించాల్సి వచ్చింది, ఆయా ప్రైవేట్ నిర్మాణ సంస్థలకు డబ్బులు చెల్లించడంలో కారణాలు ఏంటి, అడ్వాన్స్గా చెల్లించడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి పూర్తిగా కొన్ని క్వశ్చనర్ని అయితే తయారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈటెల రాజేందర్ చెప్పే సమాధానాలు, నోటీసులకు వచ్చే రిప్లైస్ ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగానే మిగిలిన ప్రశ్నలు కూడా సంధించాలని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ అయితే భావిస్తుంది. అందులో భాగంగానే పిసి ఘోష్ ఈరోజు ఈటెల రాజేందర్ని విచారణకు రమ్మని చెప్పారు. 9వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావును రమ్మని చెప్పారు. అంతేకాకుండా 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా తన ముందు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి నిన్న 5వ తేదీనే ముందుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావాల్సి ఉండగా అనారోగ్య కారణాల రీత్యా ఆయన తన విచారణను వాయిదా వేయాలి, తనకు మరొక తేదీని కేటాయించాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేయడంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు 11వ తేదీకి ఆయనను విచారణకు రావాలని చెప్పేసి అయితే కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం
ఈటెల రాజేందర్ మాత్రమే లోపల మనకు కనిపిస్తున్న ఈ బీఆర్కే భవన్లోని 8వ ఫ్లోర్లో కమిషన్ కార్యాలయం ఉంటుంది. ఆ కమిషన్ కార్యాలయానికి కేవలం ఒక ఈటెల రాజేందర్ మాత్రమే లోపలికి హాజరు కావాల్సి ఉంటుంది. ఆయనతో పాటుగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఇతరులు ఎవరిని కూడా అలో చేయమని చెప్పేసి కూడా కమిషన్ చెప్పింది. అయితే ఈటెల రాజేందర్తో పాటుగా ఇంకెవరైనా లాయర్లు ఎవరైనా వస్తారా, లేకపోతే ఆయనకు సంబంధించిన పార్టీ అనుచరులు కావచ్చు, లేకపోతే పార్టీ నాయకులు ఎవరైనా వస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే షామీర్పేటలోని తన ఇంటి నుంచి భారీ కాన్వాయ్ తోటి కమిషన్ కార్యాలయానికి బయలుదేరారని చెప్పేసి సమాచారం అయితే అందుతుంది. అందుకు ఎవరిని కూడా లోపలికి అలో చేసే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి కేవలం ఈటెల రాజేందర్ను మాత్రమే కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశాలు అయితే ఉంటుంది. గతంలో ప్రాసెస్ చూసుకున్నట్లయితే కమిషన్ ఏర్పడిన తర్వాత కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి ఆ 3 ప్రాజెక్టులోని పియర్స్ కుంగుబాటుకు సంబంధించి ప్రజల దగ్గర నుంచి కావచ్చు, ఇతర సంస్థల నుంచి, వ్యక్తుల నుంచి ఏదైనా సమాచారం ఉంటే తమకు స్వచ్ఛందంగా ఇవ్వాలని చెప్పేసి వారు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత అఫిడవిట్లు తీసుకున్నారు. ఆ తర్వాత క్రాస్ ఎగ్జామిన్ చేశారు. తర్వాత 1-to-1 వారిని విచారణ చేశారు. ఈ ప్రాసెస్ అయితే ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. రాజకీయ నాయకులు కాబట్టి వారికి కేవలం 1-to-1 క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అక్షయ. ఓకే సుధీర్.